హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఓట్స్ అండ్ స్పినాచ్ దోస చూపించబోతున్నాను. చాలా ఇన్స్టెంట్‌గా, ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని. చాలా హెల్తీ కూడా. అండ్ ఈ ప్రాసెస్ చూసే ముందర మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ స్పినాచ్ దోస ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పాలకూర, ఇది 150 గ్రామ్స్ ఉంటుంది. అలాగే హాఫ్ కప్ ఓట్స్‌ని తీసుకోండి. ఇంకా 4 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచెస్ జింజర్‌ని తీసుకోండి. ఇది తురిమి పెట్టుకున్న పన్నీర్ అండి. ఇది పావు కప్పు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే దోస పైన వేసుకోవచ్చు. లేదు అంటే మీరు ప్లెయిన్ దోసని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 1 ఎగ్ తీసుకున్నాను. మనం తీసుకున్న పాలకూర ఓట్స్ క్వాంటిటీకి 1 ఎగ్ సరిపోతుంది. వీటన్నిటిని మనం మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పాలకూర వేసాను మిక్సీ జార్లో, అలాగే ఓట్స్ వేసాను. మనం తీసుకున్న జింజర్ని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకోండి. నేను హాఫ్ కప్ వాటర్ని తీసుకున్నాను. అందులో సగం వాటర్ వేసి గ్రైండ్ చేశాను. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. నేను మొత్తం వాటర్ని యూజ్ చేయలేదు. గ్రైండ్ అవడానికి కావాల్సిన వాటర్ మాత్రమే వేసాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి దోస కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి దోసలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు వీడియోలో చూపిస్తున్నానుగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక దోస ప్యాన్ని హీట్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఈలోపు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ని కూడా తెలియచేయండి. దోసని మీడియం హీట్ పైన మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయింది కదా పైన. ఇప్పుడు మనం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను నేను పైన. ఇలా ఆయిల్ వేసిన తర్వాత నెమ్మదిగా దోసని సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి. మనకి బాగా ఫ్రై అయితే బాగానే టర్న్ అవుతుంది. సో టర్న్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోండి. సెకండ్ వైపును కూడా మనం ఒక 40 to 60 సెకండ్స్ రోస్ట్ చేసుకుంటే మనకి దోస అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి దోస బాగా రోస్ట్ అయింది. నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సెకండ్ దోస వేసుకునేటప్పుడు ప్యాన్ బాగా హీట్ అయి ఉంటుంది. కాబట్టి దోస పిండి మనకి చుట్టుకుపోతుంది వేసేటప్పుడు. దీనికి ఒక ఆనియన్ని కట్ చేసి ఈ ప్యాన్కి రుద్దండి. ఇలా రుద్దడం వల్ల దోస పిండి అనేది చుట్టుకోకుండా మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పిండి వేసి దోసని పల్చగా స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ మనం ప్లెయిన్ దోస ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ దోసకి పన్నీర్ని స్ప్రెడ్ చేస్తున్నాను పైనుంచి. ఈ పన్నీర్ అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదే ప్లేస్లో చీజ్ని కూడా స్ప్రెడ్ చేయొచ్చు. పిల్లలకి పెట్టేటప్పుడు చీజ్ అయితే ఇష్టంగా తింటారు కదా. పన్నీర్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రింకిల్ చేయండి చుట్టూరా. తర్వాత దోసని నెమ్మదిగా సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని ఒక 40 to 60 సెకండ్స్ రోస్ట్ చేసుకుంటే మన పన్నీర్ స్టఫ్ చేసిన దోస కూడా రెడీ అయిపోతుంది. సెకండ్ సైడ్ కూడా మనకి దోస బాగా రోస్ట్ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. మీరు దోసలు వేసేటప్పుడు ప్యాన్ ఎప్పుడు మీడియం హీట్లో పెట్టుకోండి. అలాగే దోస వేసే ముందర ఆనియన్ని రుద్దండి ప్యాన్కి. అది చుట్టుకుపోకుండా దోస అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ దోసలకి లెమన్ చట్నీ కానీ, జింజర్ చట్నీ కానీ, అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటే కనుక చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తున్నది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్లెయిన్ దోస. ఇది పన్నీర్ దోస. మీకు పన్నీర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ దోసల్ని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా వెరైటీగా ట్రై చేసుకుని తింటే బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.